అమెరికా, యూరప్ దేశాల్లో మనకు నమ్మదగ్గ మిత్రుడు ఫ్రాన్స్. రఫేల్ యుద్ధ విమానాలు వాళ్ళ దగ్గరే కొంటున్నాం. అంతర్జాతీయ పరిణామాల్లో అది అత్యంత కీలకమైనటువంటిది. అమెరికా ఒత్తిడి తెచ్చిన, రష్యా ఒత్తిడి తెచ్చిన F-16లు, మిగ్గులు 35లు ఇస్తానన్నా వద్దన్నాం. ఎందుకు ఇయే తీసుకున్నాం అంటే మన భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. అదే కాకుండా ఫ్రాన్స్ మనకు ఐక్యరాజ్య సమితిలో సంపూర్ణ మద్దతు ఇస్తుంటుంది. అది పర్మనెంట్ సభ్యత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి వాణిజ్యపరంగా కూడా మనకు పూర్తి సహకారం. ఇక్కడే తమ ఆయుధాలు, ఈవెన్ రఫేల్ యుద్ధ విమానాలు కూడా నెక్స్ట్ ట్రిప్ ఇక్కడే తయారు చేసేందుకు రెడీ అవుతోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా దాంతో మన టాటా గ్రూప్ ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఎయిర్బస్, ఫ్రాన్సిస్ ఎయిర్బస్ టాటా గ్రూప్ have signed an agreement to jointly manufacture H-125 civilian helicopters in Gujarat's Vadodara. The historic deal was signed during French President Emmanuel Macron's visit to India on the occasion of the 75th Republic Day celebration. ఫారిన్ సెక్రటరీ వినయ్ కత్వా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. టాటాతో ఒక ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఎయిర్బస్తో ఇండియాలోని గుజరాత్లో ఉన్నటువంటి వడోదరాలో ఏర్పాటు చేసేటటువంటి కర్మాగారంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా పౌర హెలికాప్టర్లు, ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వాడుతూ ఉంటారు కదా, అట్లాంటి హెలికాప్టర్ల తయారీ సెంటర్ ఇండియాలోనే చేయబోతున్నారు.